మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పంట వేసే ముందు దానికి కావాల్సిన ఎరువులు వచ్చి యూరియా కోసం ఎంత కొట్లాడైందో, ఎంత వాళ్ళు ఇబ్బంది పడ్డారో, ఎంత ధైర్యంగా వాళ్ళు వచ్చి మరి బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని వాళ్ళు పంట పండించారో మనం చూసాం. ఆ పంట వచ్చి చేతికొచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చి అధిక వర్షాలు రావడంతో కొంతవరకు నష్టపోతే ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. అలా ఆదుకుని కనుచూపు మేరలో ఆదుకునే పరిస్థితులు ఎక్కడ కనపడలేదు. కొన్ని చేతికొచ్చిన పంటని అమ్ముకుందాం అనుకుంటే గత 7-8 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని పరిస్థితి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు చూస్తున్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఒక పంట కాదు, 20 పంట కాదు, ఒక అరటి కాదు, ఒక మొక్కజొన్న కాదు, పొగాకు కాదు, పత్తి కాదు, ఏ పంట అయినా చూస్తున్నారు. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే చెరుక్కి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట వేసుకోవడం, తద్వారా రైతులు వచ్చి వారి తాలూకా ఆర్థిక పరిపుష్టిని చేకూర్చుకుంటున్నారు. కొంతవరకు వారికి వెసులుబాటు కూడా వస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ఆ పంటకు వచ్చి కొనుగోలుకి ఇబ్బంది వస్తే వెంటనే ప్రభుత్వం వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మార్కెట్ ద్వారా ఏదైతే వారికి మద్దతు ధర ఉందో, గిట్టుబాటు ధర ఉందో, 2200, 300 ఆ లెక్కన క్వింటాలు కొని రైతులను ఆదుకునేది. కానీ దురదృష్టం ఇప్పటికి ఒక పక్క పత్రికలు గోల పెడుతున్నా, ఒక పక్క రైతులు గోల పెడుతున్నా, ఒక పక్క మాలాంటి వాళ్ళం అధికారులకి విన్నవించుకున్నా ఎవరు కూడా దాని గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ 1-2 పత్రికల్లో అయితే శీర్షికలుగా వస్తున్నాయి. ఏమని? కేంద్రానికి రాశామని. నాట్ నాన్సెన్స్. కేంద్రానికి రాయడం ఏంటండి? రైతుల తాలూకు ఇంత సీరియస్ అయిన సమస్యలు ప్రభుత్వం కేంద్రాన్ని రాస్తారా? ముందు ప్రభుత్వం వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీరు వచ్చి కొనుగోలు చేసి మళ్ళీ తిరిగి అది మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఆ డిఫరెన్స్ వచ్చిందో దాన్ని కేంద్రాన్ని వచ్చి అడిగి వచ్చిన తర్వాత వచ్చి రీయింబర్స్ చేసుకోవాలి ప్రభుత్వం. ఇది అనాదిగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ అసలు లేదే. ఏమైనా ప్రతిపక్షంగా మేము కానీ మాట్లాడితే ఇవి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, రాజకీయం మాట్లాడుతున్నారు అని చెప్పి మమ్మల్ని నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా మీద నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసమా అండి? ఎందుకు మీరు మొక్కజొన్న